హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పోలిపాడ్యం విశిష్టత పోలి స్వర్గం కథ గురించి తెలుసుకుందాం అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పోలిపాడ్యం ఈ కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజుని పోలిపాడ్యమే అని అంటారు. ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుందండి. కార్తీక మాసం శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. పోలిపాడ్యం రోజున మహిళలు, యువతులు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటి కొలనులు, చెరువులు, నదుల్లో పసుపు కుంకుమలతో వదులుతారు. ఇలా ఎందుకు చేస్తారో, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తుకొచ్చే కథ పోలి స్వర్గం. ఇంతకీ ఆవిడ ఎవరు, ఎందుకు పూజిస్తారు అంటే ఆసక్తికరమైన కథలు చెప్తుంటారు. ఇది అసలు సిసలైన తెలుగువారి ఆచారం. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కొడుకులు, కోడళ్లు ఉండేవారు. అందులోకెల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తి. కానీ ఆమె చూస్తే అత్తగారికి కంటకింపుగా ఉండేది. పూజలు చేయడంలో అతను మించిన భక్తురాలు లేరని, ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది. కార్తీక మాసంలో చిన్న కోడలు మినహా మిగతా కోడలను కూడా తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ కోడళ్లతో కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది. తాను దీపం పెట్టే వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజా సామాన్లన్నింటినీ వెంట తీసుకెళ్లేది అత్తగారు. కానీ పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. పెరటులోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానితో ఒత్తిని చేసేది పోలి. కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను బోర్లించేది. కార్తీక మాసమంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించేది పోలి. ఆఖరి రోజైన అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు. వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడలేని పనులన్నీ అప్పజెప్పి దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ ముగించుకుని దీపాన్ని వెలిగించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో, అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు. ఊరి జనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది. తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాలి పట్టుకుని కిందకి లాగుతుంది. మిగతా 4 కోడళ్లు ఒకరి కాలు ఒకరు పట్టుకుంటారు. ఆగ్రహించిన దేవతలు పోలికి వారితో పోలిక లేదంటూ కిందికి నెట్టేస్తారు. పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పులలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు. అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని, తమకు స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు. ఇదండి పోలిపాడ్యమి వెనుకున్న నిజమైన కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.